ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం. నమస్కారం మణికంఠ గారు. గురుగారు, ఆగస్టు నెల విశేషంగా తులారాశి వారి పరిస్థితి చూద్దాము. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? నెల ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అంటారు? తులారాశి వారికి మొట్టమొదటిగా కోర్టు సమస్యల ప్రాబ్లం ఉందన్నమాట. వీళ్ళ కోర్టులు వీళ్ళ చేయని తప్పులకు కూడా వాళ్ళ పూర్వీకులు చేసిన తప్పులో లేకపోతే బంధువులు చేసిన తప్పు మొత్తం మీద వీళ్ళ కోర్టులు చుట్టూ తిరుగుతున్నారు. వీళ్ళ ఫైల్స్ ఇంకా పూర్తిగా ఫినిష్ అవ్వకుండా 4 సంవత్సరాల నుంచి, కొంతమంది అయితే 20 సంవత్సరాల నుంచి సివిల్ కేసులో తిరుగుతున్నారు. తర్వాత మిలిటరీలో పనిచేసినటువంటి భర్తలు పెట్టినటువంటి కేసులు అలా ఎలా ఉంటాయంటే అవి డైవర్స్ చేయకుండా మెయింటెనెన్స్ కేసులు. అసలు పాపం వీళ్ళకి కౌన్సిలింగ్లకు కూడా ఆ హస్బెండ్ రాకుండా ఉంటే పోలీసులు అరెస్ట్ వారెంట్ కూడా వాళ్ళకి పంపించకుండా వీళ్ళనే తిప్పుతున్నారు. ఇలా అవుతున్నారు. ఇవి కొంచెం కదలడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు రెండవది, ఈ యొక్క కుజుడు మిథున రాశిలో ఉండి ఆగస్టు 2 తర్వాత నుంచి మనకి మిథున రాశిలోకి వచ్చాడు. ఆ తర్వాత అష్టమంలో ఉన్నటువంటి కుజుడు భాగ్యంలోకి వచ్చాడు కాబట్టి స్థలాల రేట్లు కూడా పెరగడానికి అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత ఈ యొక్క గురుడు చక్కగా బుధుడు మనకి వక్రించి 24 జూలై నుంచి మిథున రాశిలో వక్రించి మనకి ఆగస్టు తర్వాత మనకి మిథున రాశిలో మిడిల్ నుంచి కర్కాటక రాశికి వస్తాడు. కాబట్టి భాగ్య రాజ్యస్థితుల సంచారం వలన బుధగ్రహము అనేకమైనటువంటి మార్పులు చేర్పులు జరుగుతాయి. ఆదాయాలు బాగా పెరుగుతాయి. ఇక రాజకీయ నాయకులకి సినిమా వాళ్ళ పరిస్థితి ఏంటి? సినిమా వాళ్ళకి కొత్త సినిమాలు ప్రారంభిస్తారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీ రామారావు గారు కొత్త పార్టీ పెడతాడని పుకార్లు లేపుతున్నారు. అలాగే మన అర్జున్ గారు కొత్త పార్టీ పెడతారని పుకార్లు లేపుతున్నారు. ఇలా సినిమా యాక్టర్ల మీద పుకార్లు ఎక్కువ అవుతాయి అన్నమాట. డబ్బుల ఆదాయాలు బాగానే ఉంటాయి. ఇక రాజకీయ నాయకులకి కొత్త పదవులు కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. ఇక శత్రువుల పరిస్థితి ఏంటి గురుగారు? శత్రు భయం ఏమైనా వెంటాడుతుందా వీళ్ళని? శత్రువులు అంతర్గత శత్రువులు ఎక్కువ. అందరూ శత్రువులు అనగానే బయట శత్రువులేమో అనుకుంటాం. మన కర్మే మన శత్రువులు. కామంతో రగిలిపోతూ ఉంటుంది అన్నమాట తులారాశి వారికి కొంతమందికి. దానివల్ల వీళ్ళు అక్రమ సంబంధాలు ఏర్పరచుకోవడము, లేకపోతే ప్రేమల్లో వెళ్ళడము, ఇలాంటి వ్యవహారాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఒక 1% మంది అలాంటి వాళ్ళు ఉండడం జరుగుతుంది. కాబట్టి అలాంటి వాళ్ళు ఏమిటంటే మంచి అద్భుతమైనటువంటి బంగారు జీవితాన్ని వాళ్ళు పాడు చేసుకుని ఈ యొక్క చెత్త పనుల వల్ల చేసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. ఇకపోతే ఈ యొక్క బయట శత్రువులు అందరూ కూడా ఈ శత్రుపీడ పూర్తిగా పోదన్నమాట వీళ్ళకి. రాహువు పంచమ స్థితిగతుడై ఉన్నాడు. కాబట్టి ఎంత ఉన్నప్పటికీ కూడా శత్రువుల మీద ఆధిపత్యం అనేది రాదు. కోర్టుల చుట్టూ వాళ్ళు కూడా కోర్టుల్లో స్టేలు తెచ్చుకోవడము, ఇలాగా ఈ ఫైటింగ్ ఇలా జరుగుతూ ఉంటుంది అన్నమాట. కోరి కష్టాలు తులారాశి వాళ్ళే తెచ్చుకుంటారు. ఎందుకంటే వీళ్ళు అనవసరంగా పనికిమాలిన వాళ్ళందరినీ పలకరించుకొని వాళ్ళు పనికిమాలిన వాళ్ళు 24 గంటలు వచ్చి ఇంటికి వచ్చి ఉంటే టిఫిన్లు పెట్టడం, వాళ్ళకి ఇవన్నీ చేస్తూ వాళ్ళతోనే టైం స్పెండ్ చేయడం, వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళని తీసుకెళ్ళడం, వెళ్తే వీళ్ళ లూప్ హోల్స్ తెలిసే వీళ్ళు ఏం చేస్తారని చెప్పి వాళ్ళ ఇంటి ముందు ఉన్నటువంటి డ్రైనేజ్ వాటర్ వీళ్ళ ఇంటి ముందు నుంచే వెళ్తూ పారేలాగా చేసినా సరే వాళ్ళు చేయించకుండా ఉండడము, ఇలా నిర్లక్ష్య వైఖరి తెచ్చుకోవడము ఉంటుంది. అందువల్ల మనం హుందాతనం అనేటటువంటిది, అందుకని మంచి వాళ్ళతో తిరగాలి, చెడ్డ వాళ్ళతో తిరగకూడదు అని మనం తులారాశి వాళ్ళకి గతంలో ఎన్నోసార్లు చెప్పాం. అయినా వినరు వాళ్ళు. ఎడ్డమంటే తెడ్డమంటారు అనమాట. ఎడ్డమంటే తెడ్డమని ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటారు. ఈవెన్ సొంత భార్యతో కూడా, భర్త తులారాశి వాడయ్యి భార్య వేరే రాశి వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. తర్వాత స్టూడెంట్స్కి కూడా విద్య పట్ల ఎక్కువ శ్రద్ధ కలుగుతూ ఉంటుంది. బంగారం తాకట్లు పెట్టినటువంటి వాళ్ళంతా కూడా బంగారాలు విడిపించుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత ఎవరికైతే ఒబిసిటీ, లావుగా ఉన్నటువంటి వాళ్ళంతా ప్రాబ్లమ్స్, ఇంటెస్టైన్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళు క్రమేపీ మెడికేషన్ ద్వారా, ఇతర మెడికల్ థెరపీస్ ద్వారా తగ్గడానికి అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత లాభములో ఉన్నటువంటి ఈ ఆగస్టు నెల కాబట్టి మనకి ఈ యొక్క రవి మనకి సంచారం సింహరాశికి వచ్చేసాడు. సింహ లాభంలో ఉన్నటువంటి రవి కేతువుల యొక్క సంచారం వలన అద్భుతాలు చేస్తారు వీళ్ళు.
గవర్నమెంట్ నుంచి అనేకమైనటువంటి లాభాలు వీళ్ళకి కలుగుతాయి. ఉద్యోగాలు రానటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా వీళ్ళకి లాభాలు అధికంగా ఉంటాయి. చైనా, జపాన్ ఇలాంటి దేశాలన్నీ కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క షష్ఠస్థితిగతుడైనటువంటి శనిగ్రహ ప్రభావం వలన వీళ్ళకి మంచి ఆరోగ్యపు పరిస్థితులు వస్తాయన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే మంచిగా ఆరోగ్యం ఎప్పుడైతే బాగుందో మంచి అలవాట్లు అంటే తాగుడు ఇలాంటి అలవాట్లన్నీ కూడా అటువంటి ఫ్రెండ్స్ నుంచి దూరంగా వెళ్ళడం వల్ల మంచి ఆరోగ్య పరిస్థితులు వస్తాయి. అయితే పంచమంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన వీళ్ళందరికీ కూడా సంతానం వలన కొన్ని వేధింపులు అనేటటువంటివి ఉంటాయి. అంటే పిల్లలు చెప్పిన మాట వినకపోవడం, పెద్దగా అయిపోయినటువంటి పిల్లలు ఎవరినో వాడికి ఇష్టం వచ్చిన వాళ్ళని ఫారినర్ని లవ్ చేసి తీసుకొచ్చి డాడీ మేము మీ కోడలు అని చెప్పడము, ఇలా రకరకాలుగా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఫ్యామిలీలో సంతాన విషయంలో ముఖ్యంగా ఇలాంటివి జరగడానికి ఉంటాయి. అయితే శుభ విషయాలు కాదు. మ్యారేజ్ చేసేసుకొని వచ్చేసాడు, నాకు జాబ్ వచ్చింది అని చెప్పడం ఇలాంటివి కాదు. తర్వాత కేంద్రంలో ఈ యొక్క గురుడు ఉండడం వల్ల డాంబికమైనటువంటి ఆచారం వస్తుంది. అందరూ కూడా వీళ్ళని చూసి అసూయపడే విధంగా వీళ్ళ యొక్క జాతకము అనేటటువంటిది మారబోతుంది. ఇక భక్తి ఎక్కువగా పెరుగుతుంది, చాదస్తం ఎక్కువగా పెరుగుతుంది, వేరే ప్రాంతాలకు దూర ప్రాంతాలకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. అలాగే వీళ్ళ యొక్క సంతానము వీళ్ళ నుంచి హాస్టల్స్కి అలా వెళ్ళి వీళ్ళు కొంచెం దూరంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇక కుటుంబ వ్యవహారాలు పరిస్థితి ఏంటి గురువుగారు? కుటుంబ వ్యవహారాల్లో భార్యాభర్తల మధ్య ఎవరైతే కొట్లాట్లు ఉన్నాయో అటువంటి వాళ్ళందరూ కూడా కాస్త మళ్ళీ తిరిగి కలవడానికి అవకాశాలు ఉంటాయి, రీకన్సిలేషన్స్ ఉంటాయి. అలాగే భర్త అక్రమ సంబంధాలు పెట్టుకున్నటువంటి భార్యలు ఉంటారు. అటువంటి వాళ్ళు కూడా వాళ్ళకి కొంత రియలైజేషన్ అనేటటువంటిది పూర్తిగా మారుతుందని నేను చెప్పను, కానీ కొంత భర్తల్లో మార్పు అనేటటువంటిది వస్తుంది. మరి ఈ యొక్క పరిస్థితులన్నీ కూడా అంటే ఆమె పట్ల వికర్షణ అనేటటువంటిది ప్రారంభం అవుతుంది అన్నమాట. కాబట్టి ఈ రకంగా కుటుంబంలో ఆర్థికంగా డబ్బులు అనేటటువంటివి గత నెల కంటే కూడా ఇప్పుడు కొంచెం పెరగడము, ఆ రకంగా ఖర్చులు కూడా అధికంగా ఉండడము, ఇవన్నీ క్రోడీకరించుకున్నట్లయితే మొత్తం మీద ఆగస్టు నెల ఈ యొక్క తులారాశి వారికి బాగుందని మనం చెప్పచ్చు. ఇక పరిహారాల విషయానికి వస్తే వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు? సాధారణంగా కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద చెప్పబడేటటువంటి జాతకాలు ఇవి. అందువల్ల వ్యక్తిగత జాతకాలు కనుక మనం చూసినట్లయితే వీళ్ళు కరెక్ట్గా ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయి, చెడ్డ స్థానాల్లో ఏ దేవాలయాలకు వెళ్తే ఏంటి ఉపయోగమో ఇవన్నీ కూడా మనం చెప్పడం జరుగుతుంది. అయితే వీళ్ళు ఈ తులారాశి వాళ్ళు మనకి తిరుమేచ్చూర్ అని తమిళనాడులో ఒక గుడి ఉంది, అక్కడే లలితా సహస్రనామం పుట్టిందనమాట. భండాసురుడు అనేటటువంటి ఒక రాక్షసుడు ఆ యొక్క దేవతల్ని ఋషుల్ని హింసిస్తుంటే వాళ్ళందరూ కూడా పరమేశ్వరి అయినటువంటి జగన్మాత దుర్గాదేవిని శరణం వెళ్ళినప్పుడు ఆమె అగ్నిగుండం నుంచి పుట్టింది. ఆ పుట్టినటువంటి ప్లేసే ఈ తిరుమేచ్చూర్. పుట్టి ఏం చేస్తుందంటే బండాసురుడిని చంపేస్తుంది. పరమేశ్వరుడు ఏం చెప్తాడంటే నువ్వు వెళ్ళి ఈ యొక్క ఉగ్ర రూపాన్ని తగ్గించి ప్రశాంతమైనటువంటి రూపంతో భూమి మీద వెళ్ళమంటారు. అప్పుడు ఈ అమ్మవారి ఈ ప్లేస్ని సెలెక్ట్ చేసుకొని తిరుమేచ్చూర్ టెంపుల్లో శ్రీచక్రం మీద ఎక్కి కూర్చొని ఉంటుంది. శ్రీచక్రం మీద కూర్చొని మౌంట్ చేసుకొని త్రోన్ అక్కడ పెట్టుకొని అక్కడ కూర్చొని అమ్మవారు వెలిశారు. మనోన్మణి అనేటువంటి రూపంలో, శాంతి రూపంలో వెలిశారు. లలితా సహస్రాలు ఆమె రాసింది అక్కడ 1000 నామాలు. అందువల్ల తిరుమేచ్చూర్ టెంపుల్ అంటారు, పేరవాలం జిల్లా. కాబట్టి ఎవరైతే ఈ తులారాశి వాళ్ళందరూ కూడా అప్పుల బాధతో విపరీతంగా బాధపడుతున్నారు, భార్యాభర్తల బాధతో బాధపడుతున్నారు, కోర్టు సమస్యలతో బాధపడుతున్నారు, ఈ చిన్న చితకా గుళ్ళకి వెళితే ఏమీ ఉపయోగం లేదు. ఎందువల్లంటే అంతా బిజినెస్ కోసం పెట్టినట్టుగా దొంగ గుళ్ళు దొంగపేటాలు పెట్టుకున్నారు. వాటిల్లో చేసే పూజలు ఏదో ఒక రాయి తీస్తారు, ప్రతిష్ఠ చేస్తారు, వాటికి ఏ పవరు ఉండదు. కాబట్టి వీళ్ళంతా కూడా మనము చక్కగా ఈ యొక్క స్థిరమైనటువంటి దేవాలయాలు అనేటటువంటివి చరిత్ర నుంచి, కృతయుగం నుంచి వచ్చినటువంటి దేవాలయాలు ఇవి. ఆ విధంగా అటువంటి దేవాలయము 1000 నుంచి 2000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి రాజులు, చోళరాజులు కూడా పరిపాలించారు ఆ గుడిని కట్టి.
కాబట్టి ఎవరైతే ఆ గుడికి వెళ్ళి ఆ అమ్మవారి యొక్క ప్రాంగణంలో లలితా సహస్రనామ పారాయణ చేసుకుంటారు, అలాగే అక్కడ కుంకుమ పూజ చేసుకొని వస్తారు, అటువంటి వాళ్ళకి అందరికీ కూడా బ్రహ్మాండంగా ఈ సమస్యల నుంచి తీరిపోతుంది. అంతేకాదు నవరాత్రుల సమయాల్లో కూడా దర్శించుకోవచ్చు ఈ అమ్మవారిని, చాలా శుభప్రదం. నవరాత్రుల్లో చాలామంది జనం వస్తారు కాబట్టి మామూలుగా అక్కడ జరిగే ప్రొసీజర్ చెప్తున్నాను, ఖాళీ టైంలో వెళ్తేనే మంచిది. అక్కడ ఒక కొలను ఉంటుంది, ఆ కొలల నిండా పాయసాన్న ప్రియాత్వక్స్థ పశులోక భయంకరి అని చెప్పారు. పాయసాన్నాన్ని తీసుకొచ్చి ఆ యొక్క కొలంలో వేసేస్తారు. స్నిగ్ధోదన ప్రియ అన్నారు, ఆవు నెయ్యిని తీసుకొచ్చి ఆ కొలంలో వేసేస్తారు. ఇదంతా నిండిపోతుంది. ఆ యొక్క నిండిపోయినటువంటి ఆ యొక్క పాయసాన్నములో నెయ్యలో నుంచి అమ్మవారి ప్రతిబింబం కనబడుతుంది. ఆ ప్రతిబింబాన్ని కనుక దర్శనం చేసినట్లయితే మన సమస్త ఆర్థిక ఇబ్బందులు, కోర్టు కేసులు తీరిపోతాయి. దిస్ ఇస్ ద బెస్ట్ రెమెడీ, ఒక్క రూపాయి కూడా ఖర్చు అవ్వకుండా ఉన్నటువంటి రెమెడీ అనమాట. ఓవరాల్గా సమస్యల నుంచి గట్టెక్కడానికి, అలాగే వీళ్ళకి ఎలాంటి రిజల్ట్స్ ఉండబోతున్నాయో మంచి విశ్లేషణ అందించారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.